దేవునికి స్తోత్రము. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మా మంచి బోధకుడు. నీ మాటలు మాకు ఆశీర్వదాయకం. నీ మాటలు మాకు అందించి మమ్మల్ని ఆశీర్వదించి మీ నామానికి మహిమ, మాకు ధన్యత అనుగ్రహింపచేసి దీవించి కాపాడారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన యొక్క ప్రేమను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని ఆ తండ్రిని స్తుతిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 57:4 వచనాన్ని చదువుకొని ధ్యానం చేద్దాము. కీర్తనలు 54:4 వచనం. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. 103వ కీర్తనలో గమనిస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగముంద సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నిధించుము అని ఆ భక్తుడే తెలియజేస్తున్నాడు. 116వ కీర్తనలో మనం గమనించలేతే, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీవు నీ విశ్రాంతిలో ప్రవేశించము అనే మాటలు ఇక్కడ రాయబడినది. మనం ఈరోజు నీ ప్రాణము ఎక్కడ ఉన్నది అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. నీ ప్రాణం ఎక్కడ ఉన్నది? మా కీర్తన కుమార్తె యొక్క కొడుకు లియో మేము అడుగుతాం, లియో నీ కళ్ళు ఎక్కడ అంటే ఇక్కడ ఉన్నాయి అని చెప్తాడు. చెవులు ఎక్కడున్నాయంటే ఇక్కడ చెవులు ఉన్నాయి అంటాడు. తల ఎక్కడున్నదంటే ఇక్కడ ఉన్నదని చెప్తాడు. ఎక్కడెక్కడ ఉండేటువంటివన్నీ కూడా చెప్తాడు. ఇప్పుడు దావీదు నా ప్రాణము ఎక్కడ ఉన్నదని చెప్తున్నాడు. అతని ప్రాణం ఎక్కడున్నదని చెప్తున్నాడు. సింహాల మధ్యలో ఉన్నది. అయితే అతని ప్రాణము ఆ స్థానంలో నుంచి దేవుడు తప్పించి క్షేమకరమైన స్థలంలో, విశ్రాంతి కలిగినటువంటి స్థలంలో, దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా అతడు కృప పొందుకుంటున్నాడు. మనం కూడా అలాగా మన ప్రాణం కూడా దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా, ఆయన మనకు చేసిన మేలన్నిటిని బట్టి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండేటట్లుగా ఆయన సన్నిధిలో ఉండేదానికి మనకు కూడా కృపను దేవుడు అనుగ్రహింప చేయునుగాక. ఇప్పుడు దేవుని యొక్క మాట ప్రకారంగా నీ ప్రాణం ఎక్కడ ఉన్నది అంటే, మన ప్రాణము అంటే నీ ప్రాణము ఎక్కడున్నదో ఒకసారి మనము తెలుసుకునేదానికి ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనము శరీరము, ప్రాణము, ఆత్మ అనేటువంటి ఈ మూడు కూడా మనలో కలిగి ఉన్నాం. ఆత్మ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉంటుంది. శరీరము శరీర కార్యాలలో ఉంటుంది. ప్రాణం అనేటువంటిది వీటి రెంటి మధ్యలో ఉంటూ, శరీరము బలంగా ఉంటే శరీరంతో కలిసిపోతుంది, ఆత్మ బలంగా ఉంటే ఆత్మతో కలిసిపోతుంది. ఈ ప్రాణం అనేటువంటిది. మనము ఈ భూమి మీద ఉన్నాము. మనము దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉండి దేవునితో కలిసిపోయేవారుగా ఉండాలా, దేవుని సన్నిధిలో ఉండేవారిగా ఉండాలా. అలాగ ఉండేటట్లుగా ఉండాలని ఈ మాటలు మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. మానవులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు కూడా ప్రాణం పెట్టారని యోహాను సువార్త 10వ అధ్యాయంలో 15వ వచనంలో రాయబడినది. ఆయన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా ప్రాణం కలిగిన వారిగా ఉంటారు, అంటే జీవం కలిగిన వారిగా ఉంటారు. వారి యొక్క ప్రాణం ఎక్కడుంటుందంటే, వారి యొక్క జీవం ఎక్కడుంటుందంటే యేసుక్రీస్తు వారి యొక్క చేతిలోను, తండ్రి అయినటువంటి దేవుని చేతిలోనూ ఉండగలుగుతుంది. ఆ దేవుని యొక్క చేతిలో మనం ఉన్నప్పుడు సైతానుడు మనల్ని అపహరించలేడు, మనల్ని దేవుని నుంచి తప్పించలేడు. దేవుడు మనల్ని భద్రపరుస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని ఆదుకుంటాడు, మన ప్రాణానికి నెమ్మదిస్తాడు, ఓదార్పు దయచేస్తాడు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఆయన యొక్క సన్నిధిలో ఉన్నట్లయితే మనము ప్రాణం కలిగిన వారిగా, అనగా జీవించే వారిగా ఉండి జీవాధిపతిని మనం ఎంతగానో
మహింపరుస్తాం. ఆయన సన్నిధిలో ఉండి ఆయన చేసిన మేలన్నింటినీ తలపోస్తూ ఆయన కీర్తిస్తాం, ఆయన పాటలు పాడతాం. నా ప్రాణము ఉత్సాహధ్వని చేస్తుందని భక్తుడు తెలియజేస్తున్నాడు. అలాగే దేవుని సన్నిధిలో ఉత్సాహగానం చేసేవారికి ఉండగలుగుతాం. అలాంటి కృప దావీదు పొందుకున్నాడు. మానవులందరూ కూడా పాపం చేసి పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన వారిగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు నందు మరలా మనకు దేవుడు జీవాన్నిస్తాడు. జీవించబడేటువంటి మనం, అంటే ప్రాణం కలిగినటువంటి మనము, ప్రాణానికి ఆధారభూతుడైనటువంటి దేవుని సన్నిధిలో ఉండే వారిగా ఉండాలని దేవుడు కోరుకొని ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. మన కాలగతులన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. అందుకే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనంలో గమనిస్తే, మన ప్రాణము సకల మార్గములు దేవుని చేతిలో ఉన్నాయని దావీదు చెప్తున్నాడు. నా కాలగతులన్నీ కూడా నీ చేతిలో ఉన్నాయని 31వ కీర్తనలో తెలియజేస్తున్నాడు. అలాగే మనం కూడా దేవుని చేతులు ఉండేదానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. దావీదు భక్తుడు ఏమని తెలియజేస్తున్నాడని మనం గమనిస్తే, కీర్తనలో 57:4లో సింహముల మధ్య నా ప్రాణం ఉన్నదని చెప్తున్నాడు. 30వ కీర్తన 3వ వచనంలో గమనించినట్లయితే పాతాళంలో నా ప్రాణం ఉన్నదని చెప్తున్నాడు. 119వ కీర్తన 109వ వచనంలో అరిచేతిలో నా ప్రాణం పెట్టుకుని ఉన్నానని చెప్తున్నాడు. 103వ కీర్తన 4వ వచనంలో గమనిస్తే సమాధిలో నా ప్రాణం ఉన్నదని తెలియజేస్తున్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ దావీదు దేవుని భక్తుడుగా ఉన్నాడు, దేవుని బిడ్డగా ఉన్నాడు. కీర్తన 97వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఆయన భక్తుల యొక్క ప్రాణాన్ని కాపాడతాడని రాయబడినది. కీర్తనలో మనం గమనించినట్లయితే 97వ కీర్తనలో ఈ విధంగా ఉన్నది, భక్తుల యొక్క ప్రాణాన్ని దేవుడు కాపాడతాడు. దావీదు దేవుని భక్తుడిగా ఉన్నాడు, అతని ప్రాణాన్ని దేవుడు కాపాడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి 97వ కీర్తన 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. దేవుడు తన భక్తుల యొక్క ప్రాణాన్ని కాపాడతాడు. దావీదు దేవుని యొక్క భక్తుడు కనుక అతని ప్రాణాన్ని కాపాడుతున్నాడు. సింహాల మధ్యలో ఉన్నది, సమాధిలో ఉన్నది, పాతాళంలో ఉన్నది, తన చేతిలో ఉన్నదని ఈ విధంగా చెప్తున్నటువంటి దావీదు భక్తుడు కారణంగా, దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి కారణాన్ని బట్టి దేవుడు అతన్ని పాతాళంలో నుంచి, సమాధిలో నుంచి, దొంగ ఊబిలో నుంచి, నాశనకరమైన గుంటలో నుంచి దేవుడు అతన్ని పైకి లేవనెత్తి జీవించేవాడుగా, అనగా ప్రాణం కలిగిన వాడుగా చేసి అతని ప్రాణానికి నెమ్మదిని విస్తరింపచేశాడు, క్షేమాన్ని విస్తరింపచేశాడు, విశ్రాంతిని ప్రసాదింపచేశాడు. దేవుని సన్నిధిలో ఉండేదానికి దేవుడు కృప దయచేశారు. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. దేవుడు చేసినటువంటి ఈ గొప్ప మేలును మర్చిపోకుండా దేవుని సన్నిధిలో ఉండేవాడుగా ఉంటున్నాడు, దేవుని స్తుతించేవాడుగా ఉంటున్నాడు, దేవుని యొక్క భక్తుడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క భక్తుల యొక్క ప్రాణాన్ని ఆయన కాపాడతాడని 121వ కీర్తన 3వ వచనం 7వ వచనంలో మనం చూడగలుగుతాం. రాకపోకలందు కూడా దేవుడు కాపాడతాడని కూడా అక్కడ రాయబడినది. దావీదు యొక్క జీవితంలో దేవుడు ఆ విధంగా కాపాడేవాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు ఆ విధంగానే కాపాడాలంటే మనం కూడా ఆయన భక్తులుగా ఉండాలి. భక్తి దేవునికి ఎంతో ఇష్టకరమే. ఆయన భక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనకడు. ఇజ్రాయెల్ కాపాడువాడు కొనకడు, నిద్రపాడు. యెహోవే నిన్ను కాపాడువాడు. నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. భక్తుల ప్రాణాన్ని కాపాడేవాడు. మన రాకపోకలందు దేవుడు కాపాడతాడు. ఉదయం మనము ఇంటి నుంచి బయలుదేరి వారి వారి కార్యకలాపాలకు వెళతారు, వారి వారి డ్యూటీలకు వెళతారు. తిరిగి రావాలంటే క్షేమంగా మరి దేవుడు మనల్ని కాపాడాలి. రాకపోకలందు దేవుడు కాపాడతాడు. కనుక ఆయన భక్తులను ఆయన కాపాడతాడు, వారి ప్రాణాలను కాపాడతాడు. ఇజ్రాయెల్ కాపాడేవాడు కొనుక్కుండా నిద్రపోకుండా కాపాడేవాడుగా ఉంటున్నాడు.
నీకు మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి యేసు ప్రభు. అందుకే దావీదు భక్తుడు చెప్తున్నాడు, ఆయన నా కాపరి, నాకేమీ కొదువలేదు. మనం కూడా ఈ విధంగా చెప్పేదానికి దేవుడు కృపను ప్రసాదింప చేయునుగాక. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రాణాన్ని ఆయన చేతిలో ఉంచుకున్నాడు, ఆయన సంధిలో నేను ఉన్నాను. దేవుడు నన్ను కాపాడేవాడు. అంతకు మునుపు సింహాల మధ్యలో అంటే ఎంత భయంకరమైనటువంటి స్థితి, పాతాళం అంటే ఎంత బాధకరమైన స్థితి, సమాధి అంటే మరణస్థితి. అలాంటి స్థితిలోంచి దేవుడు తన భక్తుడైనటువంటి దావీదును కాపాడాడు, తన సన్నిధిలో ఉంచుకోగలిగాడు. అతన్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. దావీదును పట్టుకోవాలని, చంపాలని సౌలు రాజు 3000 మందితో ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. ఎంత వెతికినా కానీ, కనపడినా కానీ దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించలేదు. దావీదును దేవుడు కనుపాపలా కాపాడుకున్నాడు. అందుకే అతడు కీర్తనలో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా నన్ను కాపాడము అని. మరి దేవుడు కనుపాపను కాపాడుకున్నట్లుగా తన భక్తుణ్ణి కాపాడేవాడుగా ఉంటున్నాడు. నిన్ను కూడా, నన్ను కూడా, నమ్మిన ప్రతి బిడ్డను కూడా, ఎవరైతే ఆయనను భయభక్తులు కలిగి ఉంటారో వారందరినీ కూడా కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన కొనుక్కుండా, నిద్రపోకుండా కాపాడేవాడుగా ఉంటున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, నీవు నేను కూడా ఈ ధన్యతను స్వతంత్రించుకునేదానికి దేవుడు కృపను ప్రసాదించును గాక. మనల్ని దేవుడు కాపాడి ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. అలాంటి కృపను మనం పొందుకుందాం. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు మనల్ని కాపాడకపోయినట్లయితే మట్టిపాలు అయ్యేవారు. ఈ రోజు వరకు కూడా, ఏ క్షణం వరకు కూడా దేవుడు తన చేతిలో చిక్కుకున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, చూడుము నా అరిచేతిలో నేను మిమ్మల్ని చిక్కుకుని ఉన్నాను, తల్లైనా మరుస్తుంది కానీ నేను మిమ్మల్ని మరువును. దేవుడు ఎంత మంచి దేవుడుగా ఉన్నాడు. అలాగా కాపాడబడి ఆయన సంధిలో ఉన్నామని ఆయన మహింపరిచేవారుగా ఉండేదానికి దేవుడు తన కృపను మెండుగా అనుగ్రహింప చేయునుగాక. రెండవదిగా మనం గమనించినట్లయితే, భక్తుడు మరి ఇంకొక మాటను మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. గమనించినట్లయితే, భక్తి కలిగిన వారు ప్రార్థన చేస్తారని, ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని ఇస్కియా గ్రంథము 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నది. గమనించినట్లయితే అక్కడ రాజు అయినటువంటి హిజ్కియా మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినది. అలాంటి సమయంలో అతడు దేవుణ్ణి ప్రార్థన చేశాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనాన్ని గమనించినట్లయితే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనకరమగు గోతిలో నుండి విడిపించితివి అనేటువంటిది ఈ భక్తుడు చెప్తున్నాడు. మరి యూదాను పరిపాలన చేసినటువంటి 13వ రాజు హిజ్కియా. ఇతడు హృదయమందు గర్వించిన కారణాన్ని బట్టి మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఆ సమయంలో తన ఇంటిని చక్కబరుచుకోగలిగాడు. తన స్థితిని దేవుని సందులో చక్కబరుచుకోగలిగాడు. ఎలాగంటే గోడ తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను ఒక్కసారి నీ కృపలో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. గమనించినట్లయితే, మిక్కుటమైనటువంటి ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమగురు గోతిలో నుండి విడిపించితివి. గోతిలో నుంచి దేవుడు ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. యోనా అనేటువంటి భక్తుని కూడా గమనిస్తే, యోనా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనాన్ని గమనిస్తే, నాశనమగురు కూపంలో నుంచి దేవుడు అతన్ని లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు, కాపాడేవాడుగా ఉంటున్నాడు. భక్తులను వారి ప్రాణాన్ని కాపాడుతాడు. రెండవదిగా ప్రార్థించేటువంటి దేవుని యొక్క బిడ్డలను కాపాడుతాడు. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుని తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యాధి నుంచి విడిపిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. అప్పుడు అతడు ఎంతగానో దేవుని స్తుతించేవాడుగా ఉంటున్నాడు.
పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు, సమాధిలోనికి దిగుపారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడై ఉన్నాను, నిన్ను స్తుతించుచున్నాను అని తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. మన జీవిత దినములని యెహోవా మందిరంలో తంతి వాయిద్యములు వాయింతుము అనేటువంటి మాటలు కూడా ఈ భక్తుడు తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. ఈ రాజు ప్రార్థించేవాడుగా ఉండి, మేలు పొందినవాడిగా ఉండి ఈ విధంగా చెప్తున్నాడు. పాతాళంలో నుంచి దేవుడు ఇతన్ని పైకి లేవనెత్తున్నాడు. మరణములో నుంచి దేవుడు లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు. యోనాను మరణకరమైనటువంటి పాతాళంలో ఉన్నటువంటి కోపంలో నుంచి లేవనెత్తిన వాడుగా ఉంటున్నాడు. మనవులు కూడా ఆ విధంగా లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు. ఒకవేళ ఆ స్థితిలో ఎవరున్నప్పటికీ కూడా హిజ్కియాలాగా, యోనాలాగా దేవుని వైపు చూసి ప్రార్థిస్తే ఆ కరుణామయుడు ఆ స్థితి నుంచి లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు, జీవింప చేసేవాడుగా ఉంటున్నాడు. అప్పుడు ప్రాణంతో ఆ దేవుని స్తుతించేటువంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అలాంటి ధన్యతను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింప చేయనుగాక. ప్రార్థించే బిడ్డలను దేవుడు ఆయన ఆశ్రయించేవాడుగా, కాపాడేవాడుగా, అవసరాల అక్కలు తీర్చేవాడుగా ఉంటున్నాడు. నమ్మదైన దేవుడు, చాలిన దేవుడు, విడువని దేవుడు, ఎడవాయినటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి నువ్వు నేను కలిగిన వారిగా ఉండి ఆ దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నుంచి పరలోకపు ఆశీర్వాదాలన్నీ పొందుకునేదానికి దేవుడు కృపను ప్రసాదింప చేయనుగాక. మూడవదిగా గమనిస్తే ఇంకా ఎవరిని వారి యొక్క ప్రాణాలను దేవుడు కాపాడతాడని మనం గమనించలైతే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలో 34:22 వచనాన్ని గమనించినట్లయితే ఈ విధంగా ఉన్నది. కీర్తనలో 34:22 వచనంలో ఈ మాటను మనం చదువుకున్నట్లయితే 22వ వచనములో యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుదొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు అనే మాటకు రాయబడింది. అంటే సేవించే వారిని దేవుడు కాపాడతాడు, అంటే వారి ప్రాణాలని రక్షిస్తాడు, భద్రపరుస్తాడు. సేవించే వారిని బబులోను దేశంలో దానియేలు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆ దానియేలు ఉన్నటువంటి ఆ దేశంలో ఒక రూల్ పాస్ చేయబడినది. అది శత్రువుల వలన కలిగినటువంటి కార్యం. ఆ రాజుకు దానియేలుకు శత్రువుగా ఉన్న వారు ప్లాన్ వేశారు, దానియేలును ఏ విధంగా సంహరించాలని. ఆ రాజు ఏమి ఆర్డర్ పాస్ చేసినంటే ఒక్క నెల వరకు కూడా ఎవరితో కూడా ప్రార్థించకూడదు, స్తుతించకూడదు, సేవించకూడదు. అట్లా చేస్తే వాళ్ళని ఎత్తుకొని సింహాల బోన్లో వేస్తాను. దానియేలు ప్రార్థన మానడు, స్తుతించడం మానడు, సేవించడం మానడు. ఆయన యథారీతిగా దేవుని ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, సేవించేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా అతడు చేసినప్పుడు ఆ యొక్క రాజు యొక్క ఆజ్ఞ అతిక్రమించినట్లుగా అయినటువంటి కారణాన్ని బట్టి అతని సింహాల బోన్లో వేశారు. సింహాల మధ్యలో అతడు ఉన్నాడు, రాత్రంతా ఉన్నాడు. అయితే అది అతనికి పరలోకంగా ఉన్నది, దేవుని సన్నిధి ఉన్నది. శత్రువులైతే సింహాల బోన్లో పడేటట్లుగా చేశారు, కానీ అక్కడ అది అతనికి ఎట్లా ఉన్నదంటే పరలోకంలో ఉన్నట్లుగా, దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా, దేవుడు తోడుగా ఉన్నట్లుగా అతడు ఆ ధన్యతను పొందుకోగలిగాడు. అతనికి ఏ కీడు కలగలేదు, ఏ హాని కలగలేదు, ఏ బాధ కలగలేదు. ప్రభుతో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, జీవంతో ఉన్నాడు. అతని ప్రాణం నష్టం కాలేదు, అతని ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. తర్వాత శత్రువుల్ని తీసుకొని వచ్చి ఆ సింహాల బోన్లో వేసినప్పుడు శత్రువులను ఆ సింహాలను తినేసినాయి, సంహరించాయి. దానియేలు అక్కడ కాపాడబడ్డాడు. ఎందుకంటే దేవుని సేవిస్తున్నాడు. ఆయన అనుదినము తప్పక నిత్యము సేవించేవాడు కనుక అతడు కాపాడబడ్డాడు, రక్షింపబడ్డాడు. దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించేవాడు, కాపాడేవాడు. అయితే మనము అన్ని సమయాల్లో కూడా, అన్ని వేళ కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా సేవించే వారిగా ఉండాలని దానియేలు ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ విధంగా సేవించే వారిని దేవుడు తప్పనిసరిగా కాపాడుతాడు, భద్రపరుస్తాడు, రక్షిస్తాడు. అదే దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనంలో బబులోను దేశానికి తర్వాత రాజు బెల్షస్సరు వచ్చాడు. అతడైతే దేవుని సేవించలేదు,
కనుక అతడు ఏమి అయినాడంటే మరణం అవుతున్నాడు. ఆ మాటను మనం చదివినట్లయితే దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా ఉన్నది. దేవునికి స్తోత్రము. ఏ దేవుని వశంలో ఉన్నావో ఆయనను నువ్వు గనపరచలేదు. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నాయో ఆయనను నీవు గనపరచలేదు, సేవించలేదు. కనుక అతడు తర్వాత మరణం అవుతాడని అక్కడ తెలపబడినది. అతడు విగ్రహాలను మొక్కుతున్నాడు, సేవించేవాడుగా ఉంటున్నాడు. అక్కడ ఆ విధంగా చేసిన బెల్షస్సర్ అనే రాజు బబులోను దేశాన్ని పరిపాలన చేసేవాడుగా ఉండి ఏం చేస్తున్నాడు అంటే, మరి దేవుని ఆలయంలో ఉన్నటువంటి దేవుని యొక్క వస్తువులను తాగేదానికి వాడుచు ఏం చేసేవాడుగా ఉంటున్నాడంటే, గ్రహింపలేనటువంటి చేతగాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశము ఉన్నావో ఆయన నువ్వు గనపరచలేదు, ఆయన స్తుతించలేదు, ప్రార్థించలేదు, ఆయనను సేవించలేదు. కనుక నువ్వు మృతుడవుతావు అని చెప్పినట్లు ఆ విధంగానే అతడు కాగలిగాడు. దేవునికి స్తోత్రం. దానియేలు సేవించాడు, కాపాడబడ్డాడు, సజీవుడైనటువంటి దేవుని స్తుతించాడు, ప్రార్థించాడు, సేవించాడు. అయితే రాజుగా ఉన్నటువంటి బెల్షస్సర్ ఆ కార్యం చేయలేదు కనుక అతడు కాగలిగాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనం సమస్తాన్ని సృష్టించి సమస్తాన్ని నడిపించేటువంటి జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి మనం సేవించాలి. ఆయన స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు. ఆయన సమస్తాన్ని నిర్మించి సమస్తాన్ని పరిపాలించే రారాజు. ఆయన్ను మనము గణపరచాలి. మరి అనేటువంటి ఆ స్త్రీ నా ప్రాణము దేవుని గణపరుస్తున్నదని లోక 1:46 వచనంలో చెప్పగలుగుతున్నారు. గణపరిచేటువంటిదిగా ఉన్నది, స్తుతించేటువంటిదిగా ఉన్నది. మనం కూడా ఆ విధంగా చేయాలని ఈ మాటలు మన ఎదుట పెట్టాడు. ఒకసారి ఇద్దరు వ్యక్తులు, ఒకరు దేవుని నమ్మినవాడు, ఇంకొకటి దేవుని నమ్మనటువంటి వాడు, చాలా దూరం ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో వారికి మార్గ మధ్యంలో ఏమి వారు పుచ్చుకున్న దానికి అనుకూల పరిస్థితులు లేవు. వెళ్ళేదానికి వచ్చేదానికి కావలసినటువంటి ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకొని వెళ్ళాల. ఇద్దరు తీసుకొని వెళ్ళారు. అక్కడ విలువైనటువంటి బంగారుతో కొనేటువంటి వస్తువులు తీసుకొని వచ్చేదానికోసం వెళ్ళారు. తిరిగి వచ్చేదానికి వారు సరిపడేటువంటి ఆహారాన్ని, పానీయాన్ని ఉంచుకోవాలి. ఒకడు దేవుని నమ్మిన వాడు, నాకు దేవుడు ఇది ఇచ్చినాడని కొంత భాగాన్ని తీసుకొని బ్యాగులు నింపుకున్నాడు. ఆహార పదార్థాలు, పానీయ పదార్థాలు కూడా ఉంచుకున్నాడు తిరిగి ఇంటికి చేరేంత వరకు కూడా. అయితే అన్యుడుగా ఉన్నవాడు, దేవుని నమ్మనటువంటి వాడు ఆ వస్తువులను, ఆ విలువైనటువంటి దాన్ని చూసి భ్రమిసి, ఆహారం నేను తట్టుకోగలుగుతాను, పానీయం లేకపోయినా పర్వాలేదు, ఆహారం లేకపోయినా పర్వాలేదని ఆ వస్తువులతో నింపుకున్నాడు. ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడు, ఇవి నువ్వు పోగొట్టుకుంటే మధ్యలో నీ ప్రాణం పోతే ఏం ప్రయోజనము, ఇదేమో సంపాదించుకున్నావు, నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము, దేవుని వాక్యం కూడా ఉన్నది, బుద్ధిహీనుడా, వెర్రివాడా, అంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము అని చెప్పినప్పుడు ఆయన కూడా ఎగతాళి చేశాడు. సరే నేనేం చేయగలను అనేసి ఇద్దరు తిరుగు ప్రయాణంలో దేవుని నమ్మిన బిడ్డ దేవుని స్తుతించుకుంటూ, దేవుడా నాకు ఈ విధంగా సహాయం చేశావు, నేను ఇంటికి క్షేమంగా చేరేదానికి నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకుని దేవుని స్తుతిస్తూ వచ్చినాడు, ఇంటికి చేరినాడు. అయితే ప్రక్కనున్న వ్యక్తి కొంత దూరం ప్రయాణం చేసి అన్ని వస్తువులను నింపుకున్నాడు, కానీ ఆహార పదార్థాలను అక్కడే వదిలేసినాడు. ఎందుకంటే ఆహార పదార్థాలకు బదులు ఈ విలువైన వస్తువులను నింపుకోవచ్చునని నింపుకున్నాడు, కానీ మధ్యలోనే ఈ ప్రాణాన్ని పోగొట్టుకోగలిగాడు. సంపాదించుకున్నాడు, అంతా ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంతా సంపాదించుకున్నాడు, కానీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ఈ భూమి మీద జీవించేటువంటి మనం కూడా ఈ లోకాన్ని సంపాదించుకోవచ్చు, ఈ లోకంలో అంతా కూడా సంపాదించుకోవచ్చు. అయితే క్రీస్తుని పోగొట్టుకోకూడదు, మన ప్రాణాన్ని పోగొట్టుకోకూడదు. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుని మనం పొందుకోవాలి, క్రీస్తును మనం పొందుకోవాలా. ఆయన మనం కలిగి ఉన్నట్లయితే మనము తిరిగి విశ్రాంతిలో ప్రవేశించగలుగుతాం, నిత్య రాజ్యంలో ప్రవేశించగలుగుతాం.
ఇక్కడ దేవుని నమ్మకం ఉన్నట్లయితే ఇక్కడ శిక్షను అనుభవిస్తాము. ఈ లోకం వెళ్ళిన తర్వాత నిత్య నరకము, అగ్ని ఆరదు, పురుగు చావు. కనుక దానియేలు, దావీదు, హిజ్కియా ఈ భక్తులు ఏ రీతిగా భక్తులుగా ఉన్నారు, ప్రార్థించేవారుగా ఉన్నారు, సేవించేవారుగా ఉన్నారు, ఆ విధంగా కూడా మనం కూడా సేవించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానియేలు సేవించాడు, దేవుని మహింపరిచాడు. యెహోషువ సేవించాడు, అతన్ని బట్టి ఇజ్రాయెల్ అందరూ కూడా సేవించేవారుగా కాగలిగారు. నువ్వు నేను కూడా అన్ని సమయాల్లో దేవుని సేవించలేనటువంటి వారిని కూడా సేవించేటట్లుగా చేద్దాం. దేవుడు మన ద్వారా మహిమ పొందును కాక. దేవుడు ఈ సమయంలో ఇచ్చిన ఈ వాక్యం ద్వారా ఆయనకు మహిమ, మనకు ధన్యత అనుగ్రహించలాగిన ప్రభు వైపు చూసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, నీ వందనాలు. ఈరోజు మా ప్రాణం ఎక్కడున్నదని విషయాన్ని మా ఎదుట పెట్టారు ప్రభువా. ఈ లోకంలో ఈ లోక కార్యాలు ఉన్నట్లయితే, నీ సన్నిధిలో లేకపోయినట్లయితే, నీ భక్తులుగా లేకపోయినట్లయితే, ఈ సమయంలో నీ మాటలు బట్టి దావీదు ఏ రీతిగా ప్రాణము నీ సన్నిధిలో ఉండేటట్లుగా నాకు సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు, తన ప్రాణంతో చెప్పుకున్నప్పుడు, అతడు ఎంతగానో నెమ్మది కలిగిన వాడుగా, క్షేమ కలిగిన వాడుగా, ఆదరణ పొందిన వాడుగా ఉంటున్నాడు. అలాంటి ధన్యత మా అందరికి కూడా ప్రసాదించమని వేడుకున్నాను తండ్రి. మీ బిడ్డగా మేము నీ భక్తులుగా ఉండి నీ ప్రార్థన చేస్తూ మీ ద్వారా మేము అన్ని కూడా పొందుకునే కృపను ప్రసాదించమని వేడుకున్నాను తండ్రి. హిజ్కియా బాధకరమైన వ్యాధి, మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి అతని ప్రాణాన్ని కాపాడారు, అతని ప్రాణాన్ని సజీవంగా ఉంచారు. నీకు వందనాలు తండ్రి. యోనాను కూడా ఆ విధంగా చేశారు. నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసి నీ ద్వారా ప్రాణాన్ని నిలుపుకునేటట్లుగా మీ కృపను ప్రసాదించుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని మనం చేస్తున్నాం తండ్రి. నిన్ను సేవించేవారుగా దానియేలు పొందిన అనుభవాన్ని మేము కూడా పొంది నిన్ను మహింపరచుటకు సహాయం చేయమని వేడుకున్నాను. మేము నిన్ను సేవిస్తూ అనేక మంది నిన్ను సేవించేటట్లుగా, మా ప్రాణాలు కాపాడబడి ఇంకా అనేక మంది ప్రాణాలు కాపాడుకునేటట్లుగా మీ కృప మాకందరికి ప్రసాదించమని మనవి చేస్తుండగా, మీరే మా అందరి పట్ల కృపను అనుగ్రహింప చేశారన్న మీ స్తుతిస్తూ, మీ మహిమాతో వాడుకున్నారన్న మీ స్తుతిస్తూ, మీ భక్తులుగా ఉంటూ, ప్రార్థించేవారిగా ఉంటూ, నేను సేవించేవారిగా ఉంటూ, మా విశ్రాంతిలో అంటే నీ రాజ్యంలో ప్రవేశించి సదాకాలం నీతో ఉండడానికి మా అందరికి కృపను అనుగ్రహించారని, ఎవరు నశించి నరకానికి గురి కాకుండా నీ రాజ్యవాసులైదని కృపను ప్రసాదించారని ఆమె స్తుతిస్తూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు, తనైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ కనుని సహవాసం ఆయన బిడ్డలైన మనందరికీ సమస్త పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయును గాక. ఆమేన్. చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా, నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను. నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా.